హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీబీఆర్ క్లాసెస్. ఈరోజు గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చే వరకు అభ్యర్థుల యొక్క ప్రిపరేషన్ విధానం ఏ విధంగా ఉండాలి, అదేవిధంగా ఏ సబ్జెక్ట్స్కి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి అనే అంశాన్ని పరిశీలన చేద్దాం. నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్లో గ్రూప్ 2కు సంబంధించిన క్లాసెస్ను విని వాటికి సంబంధించిన పీడిఎఫ్స్ను కూడా డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మరి ఈ వీడియోను మీ ఫ్రెండ్స్కి కూడా ఉపయోగకరంగా ఉన్న అవసరమైన వారికి షేర్ చేస్తే వారికి కూడా ఉపయోగకరంగా ఉండే అవకాశం ఉంది. మరి ముందుగా గ్రూప్ 2లో మనకు 4 పేపర్స్ ఉండటం జరుగుతూ ఉంది. మరి ఈ 4 పేపర్స్ ఈచ్ పేపర్ 150 మార్క్స్ ఉండి టోటల్ 600 మార్క్స్ గ్రూప్ 2కు ఉండటం జరుగుతూ ఉంది. ముందుగా పేపర్ 1 వచ్చే జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్. పేపర్ 2 వచ్చేసి మనకు హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీ. ఇందులో 3 పార్ట్స్ ఉంటాయి. ఈచ్ పార్ట్ 50 మార్క్స్ ఉండి టోటల్ 150 మార్క్స్ ఉండటం జరుగుతుంది. హిస్టరీ వచ్చేసి మనకు సోషియో కల్చర్ హిస్టరీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ. మరి ఇండియన్ హిస్టరీ అదేవిధంగా తెలంగాణ హిస్టరీకి సంబంధించిన అంశాలు ఫస్ట్ పార్ట్లో ఉండగా, సెకండ్ పార్ట్లో ఓవర్వ్యూ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటిక్స్. మరి భారత రాజ్యాంగము మరియు ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి 50 మార్క్స్ ఉండడం జరుగుతుంది. థర్డ్ పార్ట్ వచ్చేసి సోషల్ స్ట్రక్చర్, ఇష్యూస్ అండ్ పబ్లిక్ పాలసీస్. మరి సామాజిక నిర్మితి మరియు ప్రభుత్వ విధానాలు, సామాజిక సమస్యలు అనే అంశము సొసైటీకి సంబంధించి, ఇండియన్ సొసైటీకి సంబంధించి 50 మార్క్స్. టోటల్గా ఇక్కడ మనకు సెకండ్ పేపర్లో 150 మార్క్స్ ఉండగా, థర్డ్ పేపర్ వచ్చేసి మనకు ఎకనమీ అండ్ డెవలప్మెంట్. ఇందులో కూడా 3 పార్ట్స్ ఉండి ప్రతి పార్ట్ నుంచి 50 మార్క్స్, టోటల్గా 150 మార్క్స్ ఉండటం జరుగుతుంది. ముందుగా ఇండియన్ ఎకనమీ, ఇష్యూస్ అండ్ ఛాలెంజెస్. తర్వాత ఎకనమీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ. తర్వాత థర్డ్ వన్ వచ్చేసి ఇష్యూస్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ చేంజ్. ఇక్కడ 50 మార్క్స్ ఈచ్ వన్ నుండి 150 మార్క్స్ ఉండడం జరుగుతుంది. ఇక ఫోర్త్ వచ్చేసి కంప్లీట్గా మనకు తెలంగాణ మూమెంట్ పేపరు. ఇందులో 3 స్టేజెస్గా ఉండడం జరుగుతుంది. 1948 to 1970 వరకు, 1971 to 1990, తర్వాత 1991 to 2004 అంటూ 3 పార్ట్స్గా ఉండడం జరుగుతుంది. మరి ఈ తెలంగాణ మూమెంట్ పేపర్ కంప్లీట్గా 150 మార్క్స్ ఉండగా, ఇక్కడ మనకు టోటల్ 600 మార్క్స్ ఉండటం జరుగుతూ ఉంది. ఇక మరి ప్రిపరేషన్ విధానము ఇక్కడ చూసినట్టయితే, ముందుగా మనకు నోటిఫికేషన్ ఎప్పుడు రావడానికి అవకాశం ఉంది అని ఒకసారి పరిశీలన చేస్తే, మ్యాక్సిమం మనకు జూన్ తర్వాతనే గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చేందుకు అవకాశం ఉందని మనం చెప్పుకోవచ్చు. తర్వాత నోటిఫికేషన్ వచ్చేలోపు ఏ సబ్జెక్ట్స్ చదవాలి? ఓకే, మరి నోటిఫికేషన్ వచ్చే వరకు మనం ఎక్కువగా దృష్టి పెట్టాల్సిన సబ్జెక్ట్స్ ఏంటంటే, ముందుగా చెప్పుకోవాల్సింది తెలంగాణ ఉద్యమం. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం సంబంధించి మనకు కంప్లీట్ 4th పేపరు 150 మార్క్స్కు ఇవ్వడం జరిగింది. మరి తెలంగాణ ఉద్యమం చదివితే మనకు 4th పేపర్లో, అదేవిధంగా సెకండ్ పేపర్లో తెలంగాణ హిస్టరీ, కల్చర్లో కూడా మనకు ఆ మూమెంట్కి సంబంధించిన, కల్చర్కి సంబంధించిన క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. అదేవిధంగా జనరల్ స్టడీస్లో కూడా మరి తెలంగాణ ఉద్యమానికి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ పరోక్షంగా, ప్రత్యక్షంగా కవర్ అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో భాగంగా వచ్చినటువంటి వివిధ ఇప్పుడు చట్టాలు అయితేనేమి, కోర్టు కేసులు అయితేనేమి, అలాంటివి పేపర్ 3 ఇండియన్ పాలిటీలో కూడా రావడానికి అవకాశం ఎంతైనా ఉంది. సో తెలంగాణ మూమెంట్ పైన ఎక్కువగా మంచి కమాండ్ వచ్చేందుకు, నోటిఫికేషన్ వచ్చే వరకే ఈ తెలంగాణ మూమెంట్ పేపర్లో మంచి కమాండ్ రావాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ సెకండ్ వన్ తెలంగాణ హిస్టరీ. ఇది తెలంగాణ హిస్టరీ. మరి మనకు తెలంగాణ హిస్టరీ పేపర్ 2లో ఉండటం జరుగుతుంది. మరి తెలంగాణ హిస్టరీ మరియు ఇండియన్ హిస్టరీ కలిపి 50 మార్క్స్ ఉండడం జరుగుతుంది. ఇందులో తెలంగాణ హిస్టరీకి సంబంధించి దాదాపు ఒక 20 క్వశ్చన్లు రావడం జరుగుతుంది. అంతేకాకుండా పేపర్ 1లో జనరల్ స్టడీస్లో కూడా తెలంగాణ హిస్టరీకి సంబంధించిన క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. అదేవిధంగా తెలంగాణ హిస్టరీలో భాగంగా ఆధునిక తెలంగాణ చరిత్ర కూడా కొన్ని, ఆపరేషన్ పోలో అయితేనేమి, తెలంగాణ సాయుధ పోరాటం అయితేనేమి, ఆంధ్ర మహాసభలు అయితేనేమి, సాలార్జంగ్ సంస్కరణలు అయితేనేమి, అసఫ్ జాహీలు అయితేనేమి, ఇవన్నీ, హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ అయితేనేమి, ఇవన్నీ అంశాలు తెలంగాణ మూమెంట్లో కూడా ఇక్కడ అందులో కామన్ టాపిక్స్ ఉండటం జరుగుతుంది. సో మల్టీ యూజ్గా ఉండటం జరుగుతుంది. సో
ఈ తెలంగాణ హిస్టరీ చదివితే మనకు 4th పేపర్లో కూడా యూజ్గా ఉండడం జరుగుతుంది. తర్వాత తెలంగాణ కల్చర్ చదివితే మనకు ఈ తెలంగాణ కల్చర్ అనేది మనకు సపరేట్గా మనకు ఉండకుండా మనకు తెలంగాణ మూమెంట్లో భాగంగా మరియు తెలంగాణ హిస్టరీలో భాగంగా చదవాల్సిన అవసరం ఉంటుంది. మరి తెలంగాణ కల్చర్కి సంబంధించి మన క్లాసెస్ ఒకసారి వినే ప్రయత్నం చేయండి. చాలా బాగా డిజైన్ చేయడం జరిగింది. తర్వాత తెలంగాణ కల్చర్కి సంబంధించి ఈ పేపర్ 1లో, పేపర్ 2లో, పేపర్ 4లో 3 పేపర్లలో కూడా యూజ్ కావడం జరుగుతుంది. అదేవిధంగా ఇండియన్ హిస్టరీ కల్చర్ చూస్తున్నట్టయితే మనకు 2nd పేపర్లో, అదేవిధంగా 1st పేపర్లో దాదాపు ఒక 40 క్వశ్చన్స్ ఈ 2 పేపర్లో ఇండియన్ హిస్టరీ కల్చర్కి సంబంధించి రావడానికి అవకాశం ఉంది. తర్వాత ఇండియన్ సొసైటీకి సంబంధించి మనకు 50 మార్క్స్ పేపర్ 2లో ఉండడం జరుగుతుంది. మరి పేపర్ 2లో అదేవిధంగా పేపర్ 1లో కూడా యూజ్ కావడం జరుగుతుంది. ఇక్కడ జోగిని వ్యవస్థ, ఇప్పుడు తెలంగాణ సామాజిక సమస్యలు, ఇండియా మరి భారతదేశ సమస్యలు, కొన్ని పర్యావరణ ఉద్యమాలు అయితేనేమి, గిరిజన ఉద్యమాలు అయితేనేమి, వెనుకబడిన తరగతుల ఉద్యమాలు అయితేనేమి, భారత ప్రభుత్వ ఉద్యమాలు అనేవి హిస్టరీలో కూడా కవర్ కావడం జరుగుతుంది. అదేవిధంగా పాలసీస్ వచ్చేసరికి రాజ్యాంగ నిబంధనలతో కూడుకున్నవి పాలిటీలో కూడా కవర్ కావడం జరుగుతుంది. సో ఇది మరి ఇక్కడ 50 మార్క్స్ ప్లస్ 5 మార్క్స్ వేరే ఫస్ట్ పేపర్లో అయితేనేమి, పాలిటీలో అయితేనేమి ఒక 55 మార్క్స్ మనకు కవర్ కావడం జరుగుతుంది. తర్వాత ఇండియన్ పాలిటీ చూసినట్టయితే మనకు చాలా ఇంట్రెస్టింగ్ ఉన్న టాపిక్. తర్వాత 50 మార్క్స్ మంచిగా మనం కమాండింగ్ తెచ్చుకుంటే ఈజీగా చేయడానికి అవకాశం ఉన్నటువంటి సబ్జెక్ట్ కాబట్టి పేపర్ 2లో మనకు 50 మార్క్స్, అదేవిధంగా పేపర్ 1లో 5 మార్క్స్, తర్వాత పేపర్ 3లో కానీ 4లో కానీ కోర్టు కేసెస్ కానీ, ఏదైనా రాజ్యాంగ నిబంధనలు, రాజ్యాంగ సవరణ చట్టాలు అయితేనేమి మిగతా పేపర్లలో కూడా కవర్ అయ్యే అవకాశం ఉంది. సో తర్వాత మెయిన్గా ఇవి 3 పేపర్లకు సంబంధించిన అంశాలు. పేపర్ 4, పేపర్ 2కి సంబంధించిన అంశాలు మనం ఇక్కడ చెప్పుకున్నాం. తర్వాత పేపర్ 1లో జాగ్రఫీ చూసినట్టయితే వరల్డ్, ఇండియా అండ్ తెలంగాణ జాగ్రఫీ. మరి తెలంగాణ జాగ్రఫీ చదివితే అటు తెలంగాణ ఎకనామిక్ కూడా మల్టీ యూజ్గా ఉండడం జరుగుతుంది. ఎస్పెషల్లీ అగ్రికల్చర్ అయితేనేమి, ఇండస్ట్రీస్ అయితేనేమి, సర్వీస్ సెక్టార్ అయితేనేమి అవి పేపర్ 4లో ఇండియన్ జాగ్రఫీలో మరియు అదేవిధంగా మనకు ఈ తెలంగాణ ఎకనామిక్ పేపర్లో చాలా యూజ్గా ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా ముందుగా ఇక్కడ జాగ్రఫీ అంటే మనకు వరల్డ్, ఇండియా, తెలంగాణ 3 జాగ్రఫీలు ఉండడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఇండియా, తెలంగాణ జాగ్రఫీ పైన అత్యధిక ఫోకస్ చేయాలా. ఇండియన్ జాగ్రఫీ చదివితే మళ్ళీ ఇండియన్ ఎకనామీలో కూడా యూజ్గా ఉండటం జరుగుతుంది. అదేవిధంగా జనరల్ ఇంగ్లీషు ఇటీవల గ్రూప్ 2లో చాలా టఫ్గా ఇవ్వడం జరిగింది. సో మరి జనరల్ ఇంగ్లీషు చాలా డెప్త్గా కూలంకుషంగా చదవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్ 1లో భాగంగా ఉంటుంది. అదేవిధంగా పేపర్ 3లో ఇండియన్ ఎకనమీ బేసిక్స్ బాగా పట్టు సాధించాలి. జాతీయ ఆదాయం అంటే ఏంది, జీడిపి, జిఎన్పి అంటే ఏంది, జిఎస్డిపి అంటే ఏంది, జిఎన్ఎన్ఎఫ్పి అంటే ఇవన్నిటిపైన బాగా పట్టు సాధించాలా. పేదరికం అందులో ఉన్నటువంటి టైప్స్ ఆఫ్ మరి పేదరికంలోని రకాలు, తర్వాత నిరుద్యోగం, అన్ఎంప్లాయ్మెంట్లో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి అన్ఎంప్లాయ్మెంట్, తర్వాత అన్ఎంప్లాయ్మెంట్ కొలిచే విధానాలు, యూఆర్పి, ఎంఆర్పి అంటే ఏంటి, ఇవన్నీ కూడా అంశాలపైన బేసిక్స్ పైన బాగా పట్టు సాధించాలి. తర్వాత ఇండియన్ ఎకనమీ పేపర్ 3లో పార్ట్ 1గా ఉంటుంది. అదేవిధంగా థర్డ్ పార్ట్ చదవాలంటే అభివృద్ధి మరియు మార్పుకు సంబంధించిన అంశాలంటే ఇప్పుడు అభివృద్ధి స్థానభ్రంశం అనే టాపిక్ ఉంటుంది. తర్వాత పునరావాస ప్యాకేజీలు, అవన్నీ అంశాలు రావడం జరుగుతుంది. తర్వాత మరి పర్యావరణానికి సంబంధించి సుస్థిర అభివృద్ధి, సస్టైనబుల్ డెవలప్మెంట్ కూడా పేపర్ 3లో థర్డ్ పార్ట్లో భాగంగా ఉంటుంది. వాటిపైన మంచిగా కమాండింగ్ సాధించాలా. తర్వాత మానవ అభివృద్ధి, హ్యూమన్ డెవలప్మెంట్, హెచ్డిఐ మరియు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ, ఇవన్నీ అంశాలు మనకు ఇందులో రావడం జరుగుతుంది. సో అయితే ఇక్కడ తెలంగాణ ఎకనమీ మాత్రం మొట్టమొదట తెలంగాణ ఎకనమీ మొదలు పెట్టొద్దు, నోటిఫికేషన్ వచ్చినాక చదవండి. ఎందుకంటే ఇప్పుడు సోషియో ఎకనామిక్ సర్వే వల్ల మరి సర్వే అంశాలు మరి ఎగ్జామ్ టైం వరకు ఏ సర్వే ఉంటే ఆ సర్వేకి సంబంధించిన క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. సో కావున ఇవన్నిటిపైన ముందు ఇవి చెప్పినటువంటి అంశాలపైన బాగా కమాండింగ్ వచ్చిన తర్వాతే మరి అప్పటి వరకు నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి నోటిఫికేషన్ వచ్చినాక తెలంగాణ ఎకనమీ మొదలు పెట్టండి. తెలంగాణ ఎకనమీ మొదలు పెట్టకండి. ముందుగా తెలంగాణ మూమెంట్, తెలంగాణ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ, అదేవిధంగా మరి సొసైటీ, పాలిటీ పైన బాగా
మంచి మార్క్స్ వచ్చే విధంగా కంప్లీట్గా బాగా కమాండ్ సాధించండి. తర్వాత మరి నోటిఫికేషన్ వచ్చే వరకు జాబ్ చేస్తూ చదవవచ్చా? తర్వాత ఇక్కడ చూడండి, మరి నోటిఫికేషన్ వచ్చే వరకు జాబ్ చేస్తూ చదవచ్చా? అవసరం లేదండి. నోటిఫికేషను మనకు మరి ఎప్పుడు వస్తుందో కూడా మనకు స్పష్టంగా చెప్పలేం. కాబట్టి ప్రజెంట్ జాబ్ చేస్తూ వివిధ రకాల జాబ్స్ చేస్తున్న వారు జాబ్స్ చేస్తూ ఇప్పుడు ప్రజెంట్ ఎలాంటి లీవ్ పెట్టకుండా వారు జాబ్ చేసుకుంటూనే చదవండి. తర్వాత ఏ విధంగా అంటే ఉదయం 2 గంటలు, సాయంత్రం 4 గంటలు, కనీసం 6 అవర్స్ నోటిఫికేషన్ వచ్చే వరకు. అంటే ఇది జాబ్ చేస్తున్న వారు డైలీ కనీసం ఒక 6 అవర్స్ కవర్ అయ్యే విధంగా చదవండి. మరి రోజు 2 సబ్జెక్టులు ఎంచుకొని చదవండి. తర్వాత ఒక సబ్జెక్ట్లో ఒక టాపిక్ పూర్తి చేయాలని నిశ్చయించుకోండి. ముందుగా ఉదాహరణకు ఇండియన్ పాలిటీ అనుకున్నాం. ఈరోజు ఇండియన్ పాలిటీలో సుప్రీంకోర్టు అనే టాపిక్ పూర్తి కావాలని డిసైడ్ అయినప్పుడు వాటికి సంబంధించిన అంశాలు చదువుకుంటూ ఉండండి. తర్వాత దానిపైన ఇంట్రెస్ట్ పోయినాక తర్వాత ఏం చేయండి, నెక్స్ట్ వేరే సబ్జెక్ట్ తీసి అందులో ఒక టాపిక్ తీసి చదవండి. మరి ఆ విధంగా ప్రిపరేషన్ అనేది మీరు ప్లాన్ చేసుకోండి. ప్రిపరేషన్ ప్లాన్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉండే అవకాశం ఉంది. ఎవరి ఇంట్రెస్ట్ని బట్టి వారి యొక్క ప్రిపరేషన్ అనేది కొనసాగించండి. ఎందుకంటే కనీసం 6 to 8 అవర్స్ మెయింటైన్ చేస్తే నోటిఫికేషన్ వచ్చే వరకు చాలా బాగుండే అవకాశం ఉంది. తర్వాత ముందుగా ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్తో ప్రారంభించాలి. ఎక్కువ వెయిటేజ్ ఉన్న సబ్జెక్ట్కి ఎక్కువ సమయము, తక్కువ వెయిటేజ్ ఉన్న సబ్జెక్ట్కి తక్కువ సమయం కేటాయించాలి. కొందరు ఏం చేస్తుంటారంటే కరెంట్ అఫైర్స్ వచ్చేవి దాదాపు ఒక 15 నుంచి 20 క్వశ్చన్స్ వస్తుంటాయి. రోజుల తరబడి కరెంట్ అఫైర్సే చదువుతుంటారు. తెలంగాణ మూమెంట్ 150 మార్కులు, 150 మార్క్స్ ఉంటాయి. కానీ అది పూర్తి సిలబస్ కూడా చదివే ప్రయత్నం చేయరు. సో అట్లాంటి వాళ్ళు ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే సబ్జెక్ట్స్ ఏ సబ్జెక్టుకు ఎక్కువ మార్కులు ఉన్నాయో ఆ సబ్జెక్టు అంత ఎక్కువ టైము ఇవ్వాల్సిన అవసరం ఉంది. తక్కువ మార్క్స్ ఉన్న వాటికి తక్కువ ప్రాధాన్యత, ఎక్కువ మార్క్స్ ఉన్న వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే ప్రయత్నం చేయండి. ఒక టాపిక్ పైన పూర్తి పట్టు వచ్చిన తర్వాతే మరొక టాపిక్ వెళ్ళండి. ఏదైనా ఒక టాపిక్ తీసుకున్న తర్వాత అది పూర్తి కాకముందే దాన్ని వదిలేసి మరొక టాపిక్ వెళ్తే అంత గందరగోళమైన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. సో ఒక టాపిక్ పైన కంప్లీట్ అనలైజ్ చేసే స్టాండర్డ్స్ మీకు వచ్చిన తర్వాత నెక్స్ట్ మరొక టాపిక్కి వెళ్ళండి. ఒక టాపిక్ని చదివేటప్పుడు 3 సార్లు రీడింగ్ చేయండి. ముందుగా ఒక న్యూస్ పేపర్ చదువుతున్నట్టుగా లైట్గా మనసులో ఒకసారి చదువుకుంటూ ఆ యొక్క పదాలను గమనించుకుంటూ ఒకసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. రెండవసారి పేరా వైజ్గా ఒక పేరా పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత ఇంకొక పేరాకి వెళ్ళండి. ఇంకా మూడోసారి మైండ్లో సీక్వెన్స్గా వాటికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ను మైండ్లో సీక్వెన్స్ ఆర్డర్లో జోడించుకునే ప్రయత్నం చేస్తే ఈ విధంగా ప్రిపరేషన్ ప్లాన్ ఉండే విధంగా ప్లాన్ చేసుకుంటారని నా యొక్క చిన్న సలహా. అంతే. అంటే ప్రిపరేషన్ ప్లాన్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది. మరి నోటిఫికేషన్ వచ్చే వరకు మాత్రం తెలంగాణ మూమెంట్, తెలంగాణ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ, తర్వాత ఇండియన్ పాలిటీ, ఇండియన్ సొసైటీ, జాగ్రఫీ పైన చాలా కమాండింగ్ బాగా సాధించండి. అదేవిధంగా ఇంగ్లీషు, ఇంకా జనరల్ స్టడీస్ పేపర్ 1లో ఇంకా చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి. మాకు డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంటుంది, కరెంట్ అఫైర్స్ ఉంటాయి. ఇక 2 సబ్జెక్ట్స్ మధ్య బోర్ కొట్టినప్పుడు లైట్గా కరెంట్ అఫైర్స్ కూడా చూస్తూ ఉండండి. మరి ఈ విధమైన ప్రిపరేషన్ ప్లాన్ను కొనసాగిస్తూ మరి మన ఛానల్లో తెలంగాణ మూమెంట్కి సంబంధించి ఖచ్చితంగా 120 మార్క్స్ వచ్చే విధంగా క్లాసెస్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా వాటికి సంబంధించిన పీడిఎఫ్స్ను కూడా అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, క్లాసెస్ వినండి, చాలా యూజ్ఫుల్గా ఉంటాయి. మీకు 1-2 క్లాసెస్ ఉంటే మీకే అర్థమైపోతుంది. వాటి యొక్క పీడిఎఫ్లు చూసిన తర్వాత ఆ పీడిఎఫ్ మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో టోటల్గా యూజ్ అయ్యే అవకాశం ఎంతైనా ఉంటుందని ఆశిస్తూ మరి వాటిని మీరు ఉపయోగించుకుంటారని ఆశిస్తూ మరొక క్లాస్లో మళ్ళీ కలుద్దాం. ఆల్ ది బెస్ట్.